హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బొట్టు పెట్టుకోలేదని చూస్తున్నారా? లేదు, టైటిల్ చూసే ఉంటారు కదా. గోల్డ్ ఫేషియల్ చేస్తున్నాను. నేను చేసుకుంటే అట్లాగనేది మీకు కూడా చూపెడుతున్నాను. ఇది మినీ గోల్డ్ కిట్ అనమాట. సో మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి కిట్ ఒకటి చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా చేయాలి, స్టెప్స్ ఏంటి అనేది నేను అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను. సో నేను దీన్ని ఓపెన్ చేసే లోపల మనం ఏమన్నా సరదాగా ముచ్చట్లు చెప్పుకుందాం. ఎలా ఉన్నారు అందరూ? మధ్య రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు, క్లాసులకు వెళ్తున్నా కదా. అండ్ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇదైతే ఓపెన్ చేసేసాను. దీంట్లో ఉన్నాయి చూద్దాం. సో లోపలైతే ఇట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను వీడియో మ్యూట్లో పెట్టేసి ఏమేమి చేయాలనేది వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, ఎందుకంటే పక్కన సౌండ్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. సో ఇది ఎట్లా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. ఇది మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను కాబట్టి హెయిర్ అంతా ట్యాగ్ చేయట్లేదు. మీరైతే మామూలుగా మీరు చేసుకున్నప్పుడు ఇట్లా ఒక బ్యాండ్ పెట్టేసుకోండి, హెడ్ బ్యాండ్, అండ్ హెయిర్ కూడా ముడి పెట్టేసుకుని ఒక క్లిప్ ఏదైనా పెట్టుకుని పైకి పెట్టేసుకోండి. సో ఇది స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది నేను చెప్తాను. దీంట్లో మొత్తం ఇట్లాగా 5 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇది తీసుకుందాం. ఇది ఫస్ట్ ఏ ఫేషియల్ కైనా క్లెన్సింగ్ మిల్క్ అప్లై చేస్తారు కదా, అట్లాగే ఇది ఫేస్ వాష్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది యూజ్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి దీని మీద రాసి ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, స్క్రబ్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ ఇది యూజ్ చేయాలి. అండ్ తర్వాత ఇదిగో మసాజ్ క్రీమ్, నెక్స్ట్ స్టెప్. దీని తర్వాత ఇక్కడే రాసి ఉంటుంది ఇట్లా మసాజ్ జెల్. సో ఇది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇట్లా ఫేస్ ప్యాక్ అనేది దీంట్లో అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ చిన్నవి, ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా. ఇవి అయిపోయినా కూడా మీరు ఈ ఫేస్ వాష్ అనేది వాడచ్చు, ఇది మిగిలిన కూడా. ఓకేనా? సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి పక్కన. దాంట్లో ఒక పౌచ్ వేసుకోండి, ఇట్లాగా ఫేషియల్ పౌచ్ ఉంటుంది కదా, ఇది వేసేసుకోండి. ప్రతి స్టెప్కి కూడా మీరు ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ కూడా ఏమన్నా పౌడర్ కానీ క్రీమ్స్ కానీ ఏమి అప్లై చేసి ఉంటే కనుక, లేదంటే ఏదైనా డస్ట్ ఇట్లాంటివి ఉంటే కనుక ఫస్ట్ ఇట్లా మొత్తం ఫేస్ మీద ఏమీ లేకుండా ఇట్లా నెక్, మీరు ఎక్కడెక్కడ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఫేషియల్ మొత్తం నెక్, ఫేస్, ఇయర్స్, బ్యాక్ నెక్ అంతా కూడా ఇట్లాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఫేస్ అంతా ముందే తడి చేసేసుకుంటారు కదా ఆ పౌచ్ తోటి. ఇది ఇట్లా ఇట్లా కిందకి చేయకూడదు, మీరు ఇట్లా కింద నుంచి పైకి చేయాలి. మీరు పౌడర్ రాసుకున్నా, ఏమన్నా క్రీమ్స్ రాసుకున్నా, ఏమన్నా ఫేషియల్ చేసుకున్నా సరే మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఈ కింద నుంచి పైకి ఇట్లా చేసుకోండి. ఈ స్కిన్ జారిపోయేలాగా ఇట్లా కిందకి చేసుకోవద్దు ఏమి, అర్థమైందా? పక్క నుంచి నాయిస్ చాలా వస్తుంది, ఒకవేళ అది ఎక్కువైతే కనుక నేను మ్యూట్లో పెట్టేసి వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ లోపల మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను, సరేనా? సో ఇది జరగకపోతే కనుక మధ్య మధ్యలో హ్యాండ్ ఇట్లా తడి చేసుకోండి. ఈ స్టెప్స్ అనేవి బాగా చేసుకుంటే మీకు గ్లో అనేది వస్తుంది అనమాట. ఎక్కువ కాలం కూడా ఉంటుంది, చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏ క్రీమ్స్ అప్లై చేసాను ఇట్లా కాదు, చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పండి కామెంట్స్లో, అవన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మేబీ డైలీ వీడియోస్ చేయడం అవ్వకపోవచ్చు, నాకు వీక్లీ వన్స్ చేయాలని అట్లా ట్రై చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియో క్లిప్స్ ఉన్నాయి సెల్లో, అవన్నీ ఎడిట్ చేయాలి. పక్కన నాయిస్ అన్న వినిపిస్తుందా? నేను మళ్ళీ వీడియో ఎడిట్ చేసినప్పుడు ప్లే చేసుకుంటే కానీ నాకు తెలియదు. అంటే నాకు వినిపిస్తుంది, మీ దాకా వస్తుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు.
సో ఇట్లాగా ఈ చుట్టూ కూడా కొంచెం ట్యాన్ పట్టేసి బ్లాక్ అయిపోయి ఉంటాయి చాలా మందికి, ఈ నోస్ దగ్గర కానీ ఇట్లా ప్రతిదీ కూడా చేయండి ఇట్లా. ఇట్లా ఎవరైనా మనకి చేస్తే భలే రిలాక్స్ అనిపిస్తుంది అబ్బా ఈ కళ్ళ చుట్టూను, మనకు మనం చేసుకుంటే కాకుండా. బండి అండి, మీకు ఎవరైనా మదర్ కానీ సిస్టర్ కానీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోండి, మీరు వాళ్ళకి చేయండి. లేదా ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో లింక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నువ్వు నాకు చేయను నీకు చేస్తా అట్లా అని. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ. సో ఇట్లా యాక్సెప్ట్ చేసి పెడితే మీకు బోర్ కొడుతుందేమో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను, వాయిస్ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను మాట్లాడుతూ కాకుండా. సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఒకటి చేసి చూపెట్టేస్తే నెక్స్ట్ స్టెప్స్ అన్నీ అట్లాగే అని చూడడం కోసం నేను ఫస్ట్ది ఇంతసేపు చేసి చూపిస్తున్నాను మీకు. మీరంతా చేసుకుని ఇయర్స్ నెక్ మర్చిపోకండి, మళ్ళీ అదొక కలర్ ఇదొక కలర్ అట్లా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్కి చాలా తేడా తెలుస్తున్నట్టుంది. అంతే. ఇప్పుడు ఏమేమి స్టెప్స్ అన్నీ చేస్తున్నానో అవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు, అన్నిటికీ కూడా అట్లాగే. లిప్స్ అయితే ఇట్లా పైన ఒక ఫింగర్ కింద ఫింగర్ ఇట్లా సైడ్స్ ఇట్లా ఈ కార్నర్స్లో. నోస్ అయితే ఇట్లా గ్లాఫింగ్ లైన్స్ ఉన్నాయి కదా అవి ఇట్లా. ఈ చీక్స్ ఇట్లా పైకి. ఈ కంటి దగ్గర అనుకోండి ఒక్క ఫింగర్ తోటి ఇట్లా, కంటి మీద ఎక్కువ ఒత్తిడి పడినవ్వకుండా ఒక్క ఫింగర్తో. ఓకే, ఈ నుదురు అనుకోండి ఇట్లా పైకి. నెక్ కూడా కింద నుంచి పైకి. సో అయిపోయిందిగా, ఆరిపోయిందిగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆరిన దాన్ని వాటర్ పెట్టి మళ్ళీ తడిపెట్టి ఇంకొకసారి. సో డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, అందుకని అది పీల్చుకుంది కదా లోపల పోర్స్లో ఉన్న డస్ట్ అంతా బయటకు తీసుకొచ్చేస్తుంది. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటా, బట్ చూడండి చివరి వరకు, ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా చెప్తేనే బాగుంటుంది కదా. వీడియో పెద్దది అయిపోయిందని షార్ట్కట్లో చెప్పేసి అర్థం కాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంటే కూడా కొంచెం పెద్దది అయితేనే బాగుంటుందని చేస్తున్నట్లాగా. సో ఓకే, మొత్తం ఇట్లా చేసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా చేసుకోండి. నేను వీడియోలో కాబట్టి చూపించట్లేదు. ఫ్రంట్ ఎట్లా చేస్తారు బ్యాక్ ఎట్లా చేయండి. సో ఇక్కడ పౌచ్ ఉంది కదా, ఈ పౌచ్ పెట్టేసి మనం క్లీన్ చేసేసుకోవాలి ఇట్లా. మీరు పౌచ్తో క్లీన్ చేసేటప్పుడు కూడా కింద నుంచి పైకి అనాలి తప్ప పైనుంచి ఇట్లా కింద కనకూడదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది ఎట్లా చేసుకున్నాను చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్. ఎస్, ఇదిగో కొంచెం తీసుకుని చాలు, ఇట్లా ఉంటుంది. ఓకే, ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి, నెక్ ఇయర్స్ అన్నీ కూడా అంతే. ఫస్ట్ది ఎట్లా చూపించానో అట్లా చేయాలి.
కాకపోతే పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ స్క్రబ్ అనేది ఎక్కువసేపు చేయకండి. అది ఒక మ్యూట్లో పెట్టి సంతా చేసేద్దామంటే ఇలాంటి టిప్స్ అవి చెప్తూ ఉండాలి కదా, మ్యూట్లో పెట్టి ఫస్ట్ వారు వదిలిపెట్టి చేయట్లేదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఈ స్క్రబ్ అనేది ఎక్కువసేపు చేయకుండా ఒక 2 minutes అట్లా చేయండి. మిగతా వాళ్ళు కొంచెం 5 minutes అలా ఎక్కువసేపు చేసినా పర్వాలేదు. ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఈ స్క్రబ్ అనేది ఎక్కువసేపు చేయకండి. ఓకేనా? పింపుల్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అది తగ్గడానికి లెమన్ ఫేస్ వాష్ ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. డైలీ 2 పూట్లా చేయండి పింపుల్స్ ఉన్న వాళ్ళు. అండ్ ఫేస్ ప్యాక్ వచ్చేసరికి వాళ్ళకి ఆరెంజ్ కానీ పింపుల్స్ తగ్గే ఫేషియల్ కిట్స్ ఉంటాయి, అవి కానీ అవి తెచ్చుకొని యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఎక్కువ శాతం ఇది ఆయిల్ స్కిన్ మీద పడి పింపుల్స్ అనేది వస్తాయి. డాండ్రఫ్ ఉండకుండా తీసుకోండి ఫస్ట్. వీక్లీ 2 times హెడ్ బాత్ చేసేయండి. మీరు షాంపూలు పడట్లేదు, తగ్గట్లేదు డాండ్రఫ్ అనుకుంటే కనుక మీరు కంపల్సరీ కనీసం డాండ్రఫ్ తగ్గే వరకైనా సరే కుంకుడుకాయ యూజ్ చేయండి. ఓకేనా? అరే పింపుల్స్ అనే టాపిక్ వస్తే ఎన్ని కబుర్లు వచ్చాయో. సరే, స్క్రబ్ అయిపోయింది. కొంచెం తడి పెట్టుకొని మీరు స్క్రబ్ చేసేసుకున్న తర్వాత ఇది క్లీన్ చేసేస్తారు కదా, అప్పుడు మామూలుగా స్క్రబ్కే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి కొంచెం రిమూవ్ అవుతాయి చిన్నగా ఉన్న వాళ్ళకి. మరి ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రబ్ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు పెట్టుకుని ఆవిరి పట్టండి. ఆవిరి పెట్టేసిన తర్వాత అప్పుడు ఒక చిన్న టూల్ ఉంటుంది, అది కొని తెచ్చుకోండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అది అట్లా రిమూవ్ చేయాలని వేరే వీడియోలో చెప్పమంటే చెప్తాను. సో ఓకే, స్క్రబ్ కూడా అయిపోయింది. ఫేషియల్ చేసిన వెంటనే గ్లో వచ్చేది ఒక 2 days పడుతుంది. ఓకేనా? అంటే తెలుస్తుంది డిఫరెంట్ చేసిన వెంటనే. కాకపోతే ఇంకా ఎక్కువ గ్లో అనేది రావాలంటే కనుక ఈ గోల్డెన్ ఫేషియల్ అనేది 2 daysలో మీకు ఇంకా గ్లో తెలుస్తుంది. సరేనా? ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా పార్టీస్కి వెళ్ళాలన్నా మీరు ఈ గోల్డెన్ ఫేషియల్ చేసుకోవాలనుకుంటే 2 days ముందు చేసుకోండి. ఓకేనా? స్క్రబ్ అయిపోయిందిగా. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసుకుని ఆవిరి పెట్టేసుకుని పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి కదా, ఆ టూల్ పెట్టేసి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇట్లా పట్టుకుని తీయండి. ఇన్ కేస్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయాలనుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్. దీని మీద రాసి ఉంటాయి, మీరేమి ఇబ్బంది పడిన అవసరం లేదు. కొంచెం ఇట్లా ఫేస్ అంతా రాడ్స్ పెట్టుకుని అప్లై చేసేస్తుంది. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని ఫాస్ట్గా చేసేస్తుంది. సో ఇప్పుడు ఇలా హ్యాపీగా మసాజ్ చేసుకుని రిలాక్స్గా కాలింగ్ బెల్ మౌతుంది వెళ్ళి చూసేస్తా. ఓకే, సరే ఇప్పుడు ఈ క్రీమ్ ఎక్కడ ఆగాం మనం? ఈ మసాజ్ క్రీమ్ దగ్గర కదా. భలే స్మూత్గా ఉంది. సో ఇట్లా ఫస్ట్ స్టెప్ ఎట్లాగైతే చేసామో అవన్నీ కూడా చేయండి. ఈ లిప్స్ కూడా స్క్రబ్ అప్లై చేసినప్పుడు లిప్స్ పైన కూడా చేయండి. ఏమన్నా డెడ్ స్కిన్ ఉన్నా, బ్లాక్నెస్ ఉన్నా తగ్గిపోతుంది. ఇట్లా బ్యాక్ నెక్ కూడా చేసుకోవాలి. ఇయర్ రింగ్స్ కానీ మెళ్ళ ఏమన్నా కానీ అవన్నీ తీసేసేయండి మీరు చేసినప్పుడు. నేనైతే మామూలుగా ఇప్పుడు చూపించడం కోసం చేస్తున్నాను.
సో ఈ క్రీమ్ అంతా బాగా ఇంకిపోయే వరకు మిక్స్ చేయాలి. అక్కడ నుంచి సాంగ్స్ బయట ఉన్నాయా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఈ కళ్ళ కింద ఉన్నాయి కదా బ్లాక్నెస్, ఇవి కూడా సో ఇంకిపోయింది మొత్తం. ఇంకిపోయే వరకు ఇట్లా చేసుకున్నారు కదా. ఇదేం క్లీన్ చేయని అవసరం లేదు. క్లీన్ చేయకుండా నెక్స్ట్ జెల్. ఇది కూడా కొంచెం 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 అంటున్నాను. క్రీమ్ అంటే మీ ఫేస్కి ఎంత సరిపోతుందో మీరు చూసుకుని నుంచి అట్లా. ఓకే, భలే కూల్గా ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. సో సేమ్ మసాజ్ కూడా అదే స్టెప్స్ అనమాట. బొగ్గలు లేని వాళ్ళు ఈ స్టెప్ చేసుకుంటే అసలు భలేగా రక్త ప్రసరణ బాగా జరిగి బొగ్గలు అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఒకసారి చేస్తే వచ్చేస్తే ఏం కాదు, అట్లా మసాజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకేనా? ఇంకా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి బ్యూటీ టిప్స్ అనే దాని గురించి. అండ్ ఇంకా పిల్లలకి స్టోరీస్ అవి కూడా చెప్పాను, అవి కూడా చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి. ఇంకా కామెడీ అనే కేటగిరీ ఉంటుంది, అవి కూడా చూడండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది కూడా స్కిన్లోకి ఇంకిపోయింది. సో ఇట్లా బాగా మసాజ్ చేయడం అయిపోయిన తర్వాత మొత్తం స్కిన్లోకి ఇంకిపోయిన తర్వాత ఇంకేముంది, లాస్ట్ స్టెప్ ఫేస్ ప్యాకే. ఓకే, ఇంకొకసారి చేద్దాం ఫైనల్గా. ఇంకా బాగా ఇంకిలాగా కొంచెం ఉంది. ఫేస్ ప్యాక్ వేసినప్పుడు మాత్రం మాట్లాడద్దు, వాసన మీకు తెలిసే ఉంటుంది. స్కిన్ టైట్ అవ్వడానికి కదా, సో మాట్లాడితే ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేది అట్లాగే ఉంటుంది. మీరు స్టెప్స్ అనేవి గమనిస్తారు అనేసి నేను ప్రతిదానికి స్టెప్స్ అనేవి చూపెడుతున్నా, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి చేయకుండా. చూస్తే గుర్తుంటాయి కదా, అలా పదే పదే చూసి గుర్తుపెట్టుకుంటారని. పైన అనకూడదు, నొక్కి పెట్టి చేయాలి. మీకు వీడియోలో చూస్తుంటే ఇట్లా పైన రబ్ చేస్తున్నట్టుందేమో, కానీ నొక్కి పెట్టి చేయాలి. ఓకే, సరే ఇది కూడా స్కిన్లో బాగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇది ఫేస్ వాష్ చేసేసుకుని ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫేస్ ప్యాక్లోకి వచ్చేద్దాం. సో ఫేస్ ప్యాక్ అనేది ఏదైనా బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. నా దగ్గర రోజ్ వాటర్ రెడీగా లేదనుకుంటా. ప్యాక్ అనేది మాత్రం కొంచెం నేను ఎక్కువే తీసుకున్నా,
ఎందుకంటే అవసరమైతే మళ్ళీ తీసుకుంటాను. ఎందుకంటే మొత్తం నెక్, ఫేసు, ఇయర్స్ అంతా రావాలి కదా, సో ఎక్కువే తీసుకున్నా. సో దీంట్లో ఉంటే రోజ్ వాటర్ మిక్స్ చేసుకోండి, లేదంటే కనుక కొంచెం ఇది పలుచగానే ఉంది, లేదు అనిపిస్తే కనుక 2 drops వాటర్ వేసుకోండి. మ్యాక్సిమం అక్కర్లేదు, చాలా పలుచగానే ఉంది. ఇంకా నుంచి నేను మాట్లాడిన ఫేస్ ప్యాక్ వేసేసిన తర్వాత ఓకేనా. ఇప్పుడే చెప్పేస్తున్నా ఏం చెప్పాలో. సో ఫేస్ ప్యాక్ వేసేసి ఒక 20 minutes ఆరనిచ్చిన తర్వాత అప్పుడు క్లీన్ చేసుకున్నాక ఎలా ఉందో చూపిస్తా. ఓకే, క్లీన్ చేసుకోవడం కూడా చిన్న ఒకటి ఉంది క్లీన్ చేసుకున్న దగ్గర, అది కూడా చెప్తాను మీకు, దారిపైక చెప్తా. ఫుల్ ఆరిపోయింది. సో దీన్ని ఎట్లా క్లీన్ చేయాలంటే చెప్తున్నాను. ఫస్ట్ దీన్ని లూజ్ చేసుకోవాలి. 20 minutes నుంచి ఆరిపోయిన తర్వాత దీన్ని ఇట్లా తడుపుకొని ఫేస్ ప్యాక్ లూజ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ పౌచ్ పెట్టేసి మీరు ఏం చేయాలంటే క్లీన్ చేసేసుకోవాలి. సో క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉందని చూపిస్తాను. అని చెప్పడం మర్చిపోయాను, ఇది చేసుకున్నాను కదా, చెయ్యంత అట్లా మెరుస్తుందంటే అట్లా మెరుస్తుంది. మీరు ఒకసారి చేసుకున్నప్పుడు చూడండి, అసలు గోల్డ్ కలర్లో చిన్న చిన్నగా వలె మెరుస్తుంది. కుదిరితే పక్కన ఫోటో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చెయ్యి ఎంత మెరుస్తే ఫేస్ ఇంకెంత మెరుస్తుందో అనిపించింది. ఏదైనా బౌల్లో వాటర్ వేసేసుకుని క్లీన్ చేసుకోండి. నాకు రెడీగా ఒక మగ్గు ఉంది, దాంట్లో వాటర్ పెట్టుకుని నేను చేసుకుంటున్నా. మగ్గారు బౌల్ ఏదైనా మీ కంఫర్టబుల్. మీరు వీడియోని స్టార్ట్ చేసినప్పుడు చూస్తే దానికి దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, అండ్ 2 days ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక మొత్తం అంతా అంటే ఫేస్ ప్యాక్ వేయక ముందంతా చేసిన ప్రొసీజర్ అంతా ఒక 25 minutes అట్లా పట్టినట్టుంది. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని ఆరడానికి ఒక 20 minutes పట్టింది, అవునా. సో మొత్తం ఒక 45 minutes ప్రాసెస్ అనమాట ఇదంతా. ఇంకా మీరు కావాలంటే రిలాక్సేషన్ కోసం ఎక్కువ స్ట్రోక్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక 1 hour దాకా చేయొచ్చు. 1 hour లోపల 45 minutes నుంచి 1 hour లోపల ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇట్లా చేసిన తర్వాత నార్మల్ వాటర్ పెట్టేసి ఒకసారి ఫేస్ ఇట్లా వాష్ చేసేసుకొని ఎక్కడైనా ఉంటే వస్తాను. సో ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను అని మర్చిపోయాను. చాలా మెయిన్ విషయం ఏంటంటే, ఒక 24 hours వరకు సోప్ పెట్టకండి, ఓకేనా. మీరు ఎప్పుడైతే ఫేషియల్ చేసుకుంటారో, ఇప్పుడు ఇవాళ మార్నింగ్ చేసాను, రేపు మార్నింగ్ వరకు కూడా సోప్ అనేది పెట్టద్దు అసలు. అది గుర్తుపెట్టుకోండి మెయిన్ ఈ టిప్. అందుకే వీడియోస్ చివరి వరకు చూడాలి, ఏదైనా మధ్యలోనే స్కిప్ చేసేయకూడదు. ఓహో ఇవి వాడారా, ఈ పేర్లన్నీ చెప్పేస్తే ఓకే ఇవేనా అని చెప్పేసి స్కిప్ చేసేయకూడదు. లాస్ట్ వరకు చూస్తే అన్న టిప్స్ అవి ఉంటే తెలుస్తాయి. సో ఓకే, అంతే. ఎట్లా ఉంది వీడియో? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీడియో లెంగ్త్ ఇప్పటికే ఎక్కువైపోయింది కాబట్టి ఇంకెక్కువసేపు నేను మాట్లాడను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
సో బొట్టు పెట్టేసుకున్నాను. బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.